ఇప్పుడు మీకు ఒక షాకింగ్ సీన్ చూపించబోతున్నాం. ఇది చూసిన తర్వాత బహుశా మీరు బయట మటన్ తినాలంటేనే భయపడిపోతారేమో. కొన్ని షాపుల్లో కుళ్ళిపోయిన మటన్ని ఫ్రెష్ అంటూ అమ్మేస్తూ మన హెల్త్ని కైమా చేసేస్తున్నారు. కొన్ని హలీం సెంటర్స్కి కూడా ఇదే చోటు నుంచి మటన్ సరఫరా అవుతోందనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ మంగల్ హాట్ పిఎస్ పరిధిలో మటన్ నిల్వ ఉంచిన దుకాణాలపై నిన్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 8 లక్షల రూపాయల విలువైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే A to Z మటన్ షాప్లో మాంసాన్ని నిల్వ ఉంచినట్టుగా సమాచారం తెలుసుకుని అక్కడ తనిఖీలు చేశారు. అక్కడ రోజుల తరబడి మటన్ నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు. దీన్నే హోల్సేల్ హోటళ్లకు, పెళ్లిళ్లకు, ఇలా శుభకార్యాలకు సరఫరా చేస్తున్నారు మటన్ షాప్ నిర్వాహకులు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి మాంసాన్ని ఇలా రోజుల పాటు నిల్వ చేసి హోటళ్లకు, ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాత బస్తీ అడ్డాగా మటన్ మాఫియా దందా నడుస్తున్నట్టుగా పోలీసుల తనిఖీల్లో తేలింది. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మరోవైపు డబీర్పురాలో కుళ్ళిపోయిన మాంసాన్ని ఫ్రీజర్లో 4 నెలలుగా నిల్వ ఉంచినట్టుగా టాస్క్ ఫోర్స్ టీం గుర్తించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్ళిపోయిన మాంసం రవాణా అవుతుండగా అది దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతోంది ముఠా. డబీర్పురాలో 2 క్వింటాళ్ల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. జనానికి హానికరమైన మాంసం అమ్మే వారిని ఉపేక్షించేది లేదంటున్నారు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. ఈ విషయంలో జనాన్ని సైతం అప్రమత్తం చేస్తున్నారు. దుకాణాల నుంచి మాంసం కొనుగోలు చేసే ముందు అది ఎక్కడి నుంచి వచ్చింది, అది సరైన ప్రమాణాలతో ఉందా లేదా అనేది తెలుసుకోవడం, సరిచూసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు. 12 టన్నులు వాళ్ళు డీప్ ఫ్రీజ్లలో పెట్టి ఉన్నది. దీనికి ఇంత మరి సోర్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ సిటీలో ఇంత 12 టన్నుల గొర్రెల తలకాయలు, కాళ్ళు, ఇవన్నీ ఎలా వస్తున్నాయని చెప్పి మేము అతన్ని విచారిస్తే ఫర్దర్గా అతను చెప్పిన విషయాలు తెలుసుకుంటే చాలా మేము ఆశ్చర్యానికి గురైనాము. అతను నార్త్ ఇండియా నుంచి రెగ్యులర్గా అక్కడ ప్రజలు ఓన్లీ మటన్ అంటే దాన్ని మాంసం అంటే మాంసాహారాన్ని ఓన్లీ ట్రంక్ని మాత్రమే తింటారు. అక్కడ మిగతావి వాళ్ళ పార్ట్స్ అన్నీ కూడా వేస్ట్గా పడేస్తే వాటిని ఇక్కడికి తరలించి ఇక్కడ డీప్ ఫ్రీజ్లలో పెట్టి నెలల కొద్దీ వాటిని నిల్వ చేసి అవి కుళ్ళిపోయినాయా, అవి పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్న వాటన్నింటినీ కూడా ఆ డీప్ ఫ్రీజ్లలో వేసి పెట్టి ముఖ్యంగా ఈ ఫంక్షన్లకు, ఇప్పుడు ఈ మధ్య జరిగే పెద్ద పెద్ద ఫ్యాట్ వెడ్డింగ్స్లో జరిగేటువంటి ఈ యొక్క డిన్నర్స్కి ఈ పాయ, జబాన్, తలకాయ ఇదంతా కూడా అమ్మి వాళ్ళు వాళ్ళ యొక్క లాభం కోసము ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాట వాడుతున్నారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మరింత సమాచారం అందిస్తారు. నాన్ వెజ్ ప్రియులకు పెద్ద షాకింగ్ వార్త అని చెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నాణ్యత లేని మాంసాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లోని అనేక డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తున్నారు. దాంట్లో వెనిగర్తో పాటు ఇతర పదార్థాలు కలిపి దుర్వాసన రాకుండా చూసుకుంటున్నారనేది కూడా అధికారులు తన ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. పాత బస్తీలోని అనేక ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాడులు చేసి 100 కిలోల మాంసాన్ని అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే దాన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఏ రాష్ట్రాల నుంచి మీరు తీసుకొస్తున్నారు, హైదరాబాద్లోని ఏ హోటల్కి మీరు తరలిస్తున్నారనే యాంగిల్ కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ యశ్వంత్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.